రంపుల్ స్టిల్ట్ స్కిన్. ఒక సుదూర ప్రాంతంలో ఒక అందమైన అడవి ఉండేది. అక్కడ ఒక కొలను ఉంది. ఆ కొలను పక్కనే ఒక మిల్లు కూడా ఉంది. ఆ మిల్లు యజమాని తన అందమైన కూతురుతో అక్కడ జీవిస్తూ ఉండేవాడు. ఇలా చూడమ్మా, నేను సాధారణ జీవితాన్నే గడుపుతున్నాను. ఈ అభివృద్ధి లేని నా జీవితంలో నేను ధనవంతుడవ్వాలనుకుంటున్నాను. అప్పుడు ఆ దేశపు మహారాజు వేటాడ్డానికి ఆ దారి గుండా వెళ్ళాడు. రాజుగారు ఇక్కడికెందుకు వస్తున్నారు? అది మా దారిలో. నేను నమ్మలేకపోతున్నాను. ఇదే నాకు సరైన సమయం. దీన్ని ఉపయోగించుకోవాలి. ఆ మిల్లర్ మహారాజుని వెతుక్కుంటూ వెళ్లి అతనికి ఎదురుగా మోకాళ్ల మీద కూర్చుని ఏమని చెప్పాడంటే, నమస్కారం మహారాజా, మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. మీరు నాతో వస్తారా? నా అందమైన కూతుర్ని మీకు పరిచయం చేస్తాను. నిజంగానా? మీ కూతురికి అంత ప్రతిభ ఏముందో నాకు కాస్త చెప్తారా? ఆ, అదేంటంటే మహారాజా, నా కూతురు ఒక స్ట్రాప్ ను కూడా బంగారంలా మార్చగలదు. మహారాజు చాలా ధనవంతుడు. అయినా సరే అతనికి ఆశ ఎక్కువ. గడ్డి నుండి బంగారాన్ని తయారు చేయడం అనే ఆలోచన అతనికి బాగా నచ్చింది. నిజంగానా? అలా అయితే ఖచ్చితంగా నేను తన్ని చూడాలి. వెంటనే మీరు తన్ని నా అంతఃపురానికి తీసుకురండి. మిల్లర్ ఇంటికి వెళ్లి తన కూతురితో మహారాజు గారు సాయంత్రం తన భవనానికి రమ్మని చెప్పారని చెప్పాడు. వాళ్ళిద్దరూ కలిసి రాజభవనానికి వెళ్లారు. రాజభవనానికి వెళ్లిన తర్వాత మిల్లర్ని అతని కూతుర్ని సేవకులు మహారాజు దగ్గరికి తీసుకువెళ్లారు. మిల్లర్ని అతని కుమార్తెను చూసిన మహారాజు సంతోషించి ఇలా అన్నాడు, నీ కూతురు అందంగానే ఉంది. నీ కూతురు ఎంత ప్రతిభావంతురాలో చూస్తాను. ఆ గడ్డి నుంచి బంగారం తీస్తుందన్నావు కదా. ఆ తరువాత మహారాజు మిల్లర్ కుమార్తెను ఒక గదిలోకి తీసుకువెళ్లాడు. అక్కడ ఒక చక్రం, ఎక్కువ గడ్డి ఉంది. ఇప్పుడు నీ పని నువ్వు మొదలు పెట్టచ్చు. నీ గొప్పతనం ఏంటో చూస్తాను. రేపు ఉదయానికల్లా ఈ గడ్డి మొత్తం బంగారంగా మారాలి. ఇది నీ జీవితాన్ని మారుస్తుంది. తన తండ్రి గొప్ప కోసం మహారాజుతో అబద్ధం చెప్పాడన్న విషయం చెప్పాలని ఆమె ప్రయత్నించింది. కానీ ఎలాంటి ప్రయోజనమూ లేదు. మహారాజు ఆమె మాట వినిపించుకోకుండా తలుపులు మూసి వెళ్లిపోయాడు. ఓరి దేవుడా, ఏంటి దారుణం! మా నాన్న ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. అప్పుడు విచిత్రమైన ఒక వ్యక్తి ఆ గదిలోకి వచ్చాడు. హే, ఇలా చూడు, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తోంది. ఇలా చూడండి, రేపు ఉదయంలోపు ఇదంతా బంగారంగా మార్చాలని నాకు ఆజ్ఞాపించారు. కానీ ఎలా చేయాలో తెలియడం లేదు. నేను వీటన్నిటిని బంగారంగా మార్చేస్తే అందుకు బదులుగా నువ్వు నాకేమిస్తావో చెప్పు. నిజంగా నాకు సహాయం చేయడానికే వచ్చారా? అయితే నేను మీకు ఏమి ఇవ్వమన్నా ఇస్తాను. ఒక్క నిమిషం, నేను మీకు నా నెక్లెస్ ఇస్తాను. ఓకే, నాకు చాలు. ముందు నువ్వు ఆ పక్కగా కూర్చొని ఏం జరుగుతుందో గమనించు. నీకే తెలిసిపోతుంది. ఆ విచిత్రమైన వ్యక్తి ఆ స్పిన్నింగ్ వీల్ తో పనిచేయడం ప్రారంభించాడు. తిరుగు స్పిన్నింగ్ మేల్. ఇప్పుడు నువ్వు పూర్తిగా మారి చూపించాలి. ఈ రూమ్ లో ఉన్నదంతా స్పిన్ గా మారిపోవాలి. అదంతా గోల్డ్ గా మారిపోవాలి. అది ఒక అద్భుతమైన దృశ్యం. ఆశ్చర్యంతో మిల్లర్ కుమార్తె చూస్తూ ఉండగా ఆ గడ్డిపోచలన్నీ బంగారంగా మారిపోసాగాయి. ఆ వృద్ధుడైన వ్యక్తి అక్కడి నుంచి బయలుదేరాడు. మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో తెలియడం లేదు. మీరు సహాయం చేసుండకపోతే ఏమేమో జరిగుండేవి. ఇదిగోండి నా నెక్లెస్. ఉదయాన్నే మహారాజు ఆ గది దగ్గరికి వచ్చాడు. అక్కడున్న బంగారాన్ని చూడగానే అతని కళ్ళు వెలుగుతో ప్రకాశించాయి. నేను నమ్మలేకపోతున్నాను. నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు చాలా ప్రతిభావంతురాలవని. కానీ మహారాజుకి ఆశ ఇంకా పెరిగిపోవడం వల్ల మర్నాటికి మిల్లర్ కుమార్తెను ఇంకా ఎక్కువ బంగారం తయారు చేయమని చెప్పాడు. ఇది నువ్వు చాలా సులభంగా చేయగలవు, కానీ నా బాధ్యత. అందుకే చెప్తున్నాను, అంతా త్వరగా పూర్తి చేయి. ఏది మిస్ అవ్వకూడదు. ఇక్కడున్నదంతా బంగారంగా మార్చేయి. మిల్లర్ కుమార్తెకి ఏం చెయ్యాలో తోచక బాధపడుతూ కూర్చుంది. అప్పుడు అదే విచిత్రమైన వ్యక్తి మళ్ళీ ఆ గదిలోకి వచ్చాడు.
ఒరే రే, మళ్ళీ నీకు స్పిన్ చేసే సమయం వచ్చిందనుకుంటాను. ఇప్పుడేం చేయబోతున్నావు? అదే నాకు తెలియడం లేదు. దయచేసి నాకు సాయం చేయండి. అలా చేస్తే నువ్వు నాకేమిస్తావు? ముందు అది చెప్పు. ఇప్పుడు నా దగ్గర కేవలం రింగ్ మాత్రమే ఉంది. మీరు నాకు సాయం చేస్తే నేను తప్పకుండా దాన్ని ఇస్తాను. అయితే సరే, నమ్ముతున్నాను. తప్పకుండా నేను నీకు సాయం చేస్తాను. నువ్వు నాకు ఆ రింగ్ ఇస్తే సరిపోతుంది. మళ్ళీ ఆ వృద్ధుడైన విచిత్ర వ్యక్తి చక్రంతో పని ప్రారంభించాడు. నేను నీకు మంత్రశక్తి ద్వారా ఆజ్ఞాపిస్తున్నాను. ఇక్కడున్నదంతా బంగారంగా మారాలి. ఇక్కడున్నదంతా బంగారంగా మార్చి ఇవ్వాలి. అది వెంటనే. మళ్ళీ ఆ గడ్డిపోచలన్నీ బంగారంగా మారిపోసాగాయి. వృద్ధుడైన వ్యక్తి ఆ ఉంగరం తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మర్నాడు ఉదయం మహారాజా గదికి వచ్చి బంగారాన్ని చూసి ఏమనుకున్నాడంటే, తను మిల్లర్ కూతురేనా? చాలా అందంగా ఉందే. నాకు కావలసినంత బంగారం తను ఇవ్వగలుగుతోంది. మహారాజు మిల్లర్ కుమార్తె చేతులు పట్టుకుని ఏమన్నాడంటే, ఇలా చూడు ప్రేయసి, నేనెంతో దిగులు చెందాను. అది నీ అందం వల్ల. ఈ రోజు నీకు గడ్డిస్తాను, దాన్ని కూడా బంగారం చేయి. అది నువ్వు సక్రమంగా చేశావంటే ఇక నిన్ను మహారాణి చేస్తాను. మళ్ళీ ఆ రోజు కూడా మిల్లర్ కుమార్తె గడ్డివామితో నిండి ఉన్న ఆ గదిలో బంధించబడింది. కాసేపటికి వృద్ధుడైన ఆ విచిత్ర వ్యక్తి అక్కడికి వచ్చాడు. మళ్ళీ ఈ రూమ్ లో ఉన్నదంతా స్పిన్ చేయడానికి ఆజ్ఞ ఇచ్చారా? సరే, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? నీ దగ్గర ఏదైనా ఐడియా ఉందా? నీకు సాయం చేస్తే అందుకు నాకేమిస్తావు? నేను మీకేమి ఇవ్వగలను? నా దగ్గర ఏమీ లేదే. కానీ ఈ రోజు రాత్రి లోపల నా పని చేస్తే ఆ రాజు నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. అప్పుడు నేను రానైపోతాను. అది జరిగితే మీరడిగిన ఏదైనా నేను ఇవ్వగలను. కొద్దిసేపు ఆలోచించిన ఆ వృద్ధుడైన విచిత్ర వ్యక్తి మిల్లర్ కుమార్తెతో అన్నాడు, నేను ఎవరిని నమ్మను, కానీ నిన్ను నమ్ముతున్నాను. కానీ నువ్వు నాకు ఒక ప్రామిస్ చెయ్యాలి. నీకు పుట్టే మొదటి బిడ్డను నాకే ఇచ్చేయాలి. ఇస్తావా? మిల్లర్ కుమార్తె ఆ వృద్ధుడైన వ్యక్తిని విచిత్రంగా చూసింది. కాని అయోమయంలో పడి ఏం చెయ్యాలో ఆమెకు అర్థం కాలేదు. అందువల్ల అతనికి ఆమె మాట ఇచ్చింది. అతను మళ్ళీ ఆ చక్రంతో పని మొదలుపెట్టాడు. నా మంత్ర కారణంగా నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. వేగంగా ఇక్కడున్నదంతా బంగారంగా మార్చి ఇవ్వు. వెంటనే మొదలు పెట్టు. బంగారమంతా స్వచ్ఛమైనదిగా మారిపోవాలి. మర్నాడు మహారాజు ఆ గదికి రాగానే బంగారాన్ని చూసి అతని కళ్ళు ప్రకాశించాయి. ప్రేయసి, నేను మాటిచ్చినట్టే నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. మహారాణిని చేస్తాను. మన రాజ్యంలో ఉన్న వారికి స్వాగతం పలుకుతున్నాను. ఈవిడే ఇక నుంచి మీ కొత్త రాణి. మహారాజు మహారాణి కలిసి ఎంతో కాలం హాయిగా ఉన్నారు. వారికొక మగపిల్లాడు కూడా పుట్టాడు. కానీ తనకు సహాయం చేసిన వృద్ధుడైన విచిత్ర వ్యక్తికిచ్చిన మాట గురించి పూర్తిగా మర్చిపోయింది. తన కుమారుడితో ఆడుకుంటూ ఉండగా ఆ విచిత్ర వ్యక్తి అక్కడికి వచ్చాడు. నేను నీకు తప్పకుండా గుర్తున్నాననుకుంటాను. నాకు మాట ఇచ్చిన సంగతి గుర్తుందా? సమాధానం చెప్పు క్వీన్. అతన్ని చూడగానే ఆ మహారాణి విభ్రాంతికి గురయ్యింది. తన బిడ్డకి దూరం కావడం ఆమె అస్సలు ఊహించుకోలేదు. అందువల్ల ఆ వృద్ధుడైన వ్యక్తిని ఆమె ప్రాధేయపడింది. ఇలా చూడండి, దయచేసి ఇలా చేయకండి. నా బిడ్డను నా దగ్గర నుంచి దూరం చేయకండి. మీరు ఏమడిగినా ఇస్తాను. ఇంకేం కావాలి? బంగారమా, ముత్యాలా, వైడూర్యాలా? దాంతో నాకు ఎటువంటి ఉపయోగం లేదు, అర్థమైందా? మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. నా బిడ్డను నా దగ్గర నుంచి దూరం చేయకండి. నా బిడ్డను తప్ప ఏమైనా అడగండి. మహారాణి కన్నీరు పెట్టుకోవడం చూసి జాలిపడిన ఆ వృద్ధుడు అన్నాడు, ఓ సరే సరే, ఉండు, ఏడవద్దు. నీకు అవకాశం ఇస్తాను. 3 రోజుల టైం ఇస్తాను. ఈలోగా నా పేరెంట్ నువ్వు కనిపెట్టాలి. కనిపెట్టావంటే నీ పిల్లాడు నీకే, లేదంటే ఖచ్చితంగా పిల్లాన్ని నాకు ఇవ్వాలి. తన కుమారుడు తనకి దూరం అవడం తలుచుకుని ఆ రోజు రాత్రి మహారాణి నిద్రపోలేదు. ఆమెకు తోచిన విచిత్రమైన పేరులన్నీ కూడా ఆమె రాసిపెట్టింది. మరునాడు ఆ వృద్ధుడు వచ్చి తన పేరు ఏమిటని అడిగాడు. మీ పేరు బెంజమినా, టిమోథీ, జెరోమీ? తనకి తెలిసిన పేర్లన్నీ మహారాణి చెప్పింది. కాని అవన్నీ తన పేర్లు కావని అతను చెప్పాడు. నీకిచ్చిన అవకాశం వదిలిపెట్టుకున్నావు. నా పేరు కనిపెట్టలేకపోయావు. నా అసలు పేరేంటో చెప్పలేకపోయావు.
నీకింకా 2 రోజులే టైం ఉంది. ఈలోగా నా పేరు కనిపెట్టు. ఈలోగా అవకాశాన్ని విడిచిపెట్టద్దు. ఆ మాట చెప్పి ఆ వృద్ధుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆయన పేరు ఎలాగైనా కనిపెట్టాలి, కానీ వీలు కావడం లేదే. ఆయన మంచివాడైనందువల్లే నాకు అవకాశం ఇచ్చారు. ఓ, ఇప్పుడు నేనేం చెయ్యాలి? మరునాడు మహారాణి తన రాజ్యంలో ఉన్న సేవకులందర్నీ పిలిచి విచిత్రమైన పేర్లన్నీ కనుక్కొని చెప్పమని పంపించింది. కానీ ఆ వృద్ధుడు రాగానే సేవకులు వచ్చి తనతో చెప్పిన పేర్లను చెప్పింది. కానీ సరైన పేరుని మాత్రం మహారాణి చెప్పలేకపోయింది. దాంతో ఆమె చాలా దిగులుతోనూ బాధతోనూ ఉంది. మళ్ళీ తన సేవకుల్ని సుదూర ప్రాంతాలకు పంపించి వీలైనన్ని విచిత్రమైన పేర్లను తెలుసుకుని వచ్చి తనతో చెప్పమని ఆజ్ఞాపించింది. కానీ సేవకులు కొత్త పేర్లేవీ తీసుకురాలేదు. కానీ ఒక సేవకుడు మాత్రం మహారాణితో మాట్లాడాలి అన్నాడు. ఇలా చూడండి మెజెస్టీ, నేను ఎటువంటి కొత్త పేరుని కనిపెట్టలేకపోయాను. కానీ ఒక విచిత్రమైన విషయం జరిగింది. నేను ఎప్పటిలాగే ఫారెస్ట్ లో నడుచుకుంటూ వెళ్తున్నాను. అప్పుడు ఒక చిన్న కాటేజ్ ని నేను అక్కడ చూశాను. అప్పుడక్కడ ఒక విచిత్రమైన మనిషి డాన్స్ ఆడుతూ ఉన్నారు, పాటలు కూడా పాడుతున్నారు. అక్కడ ఆయన చలిగా ఉండకూడదని నిప్పులు కూడా పెట్టుకున్నారు. ఈ రోజే తనకి ఆఖరి రోజు, ఈ తర్వాత తనకి సమయం లేదు. నా పేరుని కూడా తను కనిపెట్టలేదు. ఇంకా నా పేరు రంపల్స్టిన్ స్కిన్ అని ఆమెకి తెలియదు అని పాట పాడారు. సంతోషించిన ఆ మహారాణి ఆ సేవకుడికి విలువైన బంగారు నగల్ని బహుమతిగా నా ఇచ్చింది. బిడ్డ ఇక మీదట నా దగ్గరే ఉండబోతోంది. ఆయనకి ఇవ్వబోవడం లేదు. మరునాడు మహారాణి సింహాసనంలో కూర్చుని ఉండగా అందరూ ఆమె చుట్టూ ఉన్నారు. బిడ్డను ఎత్తుకుని సేవకురాలు మహారాణి పక్కనే నిలబడి ఉంది. వృద్ధుడు కూడా వచ్చాడు. మీరొచ్చేసారా? మీ పేరేంటో తెలుసుకోవడానికి నేను బాగా ఆలోచించాను. మీ పేరేంటి, టామా లేక జిమ్మీయా? మహారాణి పేర్లు చెప్తూ ఉండగా ఆ వృద్ధుడు కాదని తలాడించాడు. అతను పెద్దగా నవ్వసాగాడు. ఇంతకంటే నాకు వేరే పేర్లు తెలియదే. ఒక నిమిషం ఉండండి. మీ పేరు రంపల్ స్టిల్ స్కిన్? అది వినగానే ఆ వృద్ధుడికి చాలా కోపం వచ్చింది. నువ్వు ఖచ్చితంగా నా పేరుని కనిపెట్టలేకపోయావు. కానీ సరిగ్గా చెప్పావు. దీని వెనక ఏదో అదృశ్య శక్తి ఉంది. అదే నీతో చెప్పించింది. అతనికి చాలా కోపం వచ్చి కుడికాలుతో నేలని బలంగా తన్నగా అతని కాలు భూమిలోకి వెళ్లిపోయింది. దాన్ని అతను కష్టపడి బయటికి లాగి రాజభవనంలో ఉన్న వాళ్ళు అరుస్తూ ఉండగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మహారాణి మనసు స్థిమితపడింది. ఆ తర్వాత మహారాజుతోనూ తన బిడ్డతోనూ సంతోషంగా జీవించింది.